బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అయితే హట్టహాసంగా ముగిసింది. తెలుగు ప్రేక్షకులందరూ మరో సీజన్ ఎప్పుడు అంటూ ఇప్పటి నుంచే ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి మాత్రం చాలా సమయం ఉంది అనే చెప్పాలి. తెలుగు బుల్లితెర ప్రేక్షకులని నిరుత్సాహపరచకుండా ఉండేందుకు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు గట్టిగానే చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఫిబ్రవరి నెలలోనే ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఓటీటీ 2 ని కూడా ప్రారంభించనున్నారని బల్లగుద్ది చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే పాల్గొనబోయేది కూడా వీళ్ళే అంటూ కొన్ని పేర్లు నెట్టింట వైరల్ చేస్తున్నారు. వారిలో ఇప్పుడు నయని పావని ఉంది అని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కి సంబంధించి ఇప్పుడు బజ్ బాగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ బిగ్ బాస్ ఓటీటీ గురించే చర్చలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక 6 కంటెస్టెంట్స్ పేర్లు కూడా ప్రాముఖ్యంగా వినిపిస్తున్నాయి. పాట బిడ్డ బోలేశవాలి, సింగర్ పార్వతి, డాన్స్ మాస్టర్ ఎస్, నటుడు భద్రం, సోనియా దీప్తి, హీరోయిన్ రీచా పనై పేర్లు వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వీళ్ళందరినీ పక్కన నెడుతూ డాన్సర్ నయని పావని పేరు వైరల్ చేస్తున్నారు. ఆమె బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 లో పాల్గొనబోతోంది అంటూ లీకులు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై నయని పావని ఎక్కడా కామెంట్ చేయలేదు, అలాగని ఖండించలేదు కూడా. ఇక బిగ్ బాస్ సీజన్ లోకి అడుగు పెట్టే వాళ్ళు ఎక్కడ కూడా కామెంట్లు చేయరు. తాము వెళ్లబోతున్న విషయాన్ని అస్సలు రివీల్ చేయరు. సైలెంట్ గా స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చేస్తారు. అయితే నయని పావని విషయంలో మాత్రం ఒక అంచనాకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వైల్డ్ కార్డు రూపంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లోకి నయని పావని ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి అడుగుపెట్టింది మొదలు తన ఆట మాట పాటలతో డాన్స్లతో అందరినీ అలరించింది. కేవలం ఒకే ఒక వారంలోనే ఎక్కడ లేని అభిమానాన్ని సొంతం చేసుకుంది. బయట ఉన్న ఆడియన్స్ మాత్రమే కాదు, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా నయని పావని ఎలిమినేట్ అయిందంటే నమ్మలేకపోయారు. ఆమె రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంతో మంది కోరుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నయని పావని దాదాపు 2 వారాల పాటు ఏడుస్తూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే నయనికి మరొక అవకాశం ఇవ్వాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.